గంజాయి తాగేవారిని పట్టుకునేందుకు జిల్లాలో అన్ని పోలీసు స్టేషన్లకి గంజాయి టెస్ట్ కిట్లు అందుబాటులోకి వచ్చాయని, ప్రతి పోలీస్ స్టేషన్లో రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే గంజాయి టెస్ట్ నిర్వహించి వాటికి బానిసై తాగేవారిని పట్టుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ, సిరిసిల్ల టౌన్ సీఐలతో కలిసి గంజాయి కిట్లను ఎస్పీ ఆవిష్కరించారు. జిల్లాలో గంజాయి కిట్ల సహాయంతో పరీక్షలు నిర్వహించి గంజాయి సేవించిన వారు మరియు వారికి సరఫరా చేసిన 8 మందిపై కేసులు నమోదు చేసి 390 గ్రాముల గంజాయి, 5 గంజాయి సిగరెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయికి అలవాటు పడి తాగేవారు వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి జిల్లా పోలీసు వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తుందని, జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై స్పెషల్ డ్రైవ్లు, నార్కోటిక్ టెస్టులు, జాగిలాలతో తనిఖీలు చేపడుతూ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని, గంజాయి మత్తు పదార్థాల అక్రమ రవాణాకు చెక్ పెడుతూ గంజాయిని పట్టుకుంటున్నారే కానీ వాటిని సేవించేవారిని గుర్తించడం కష్టంగా మారిందని నేపథ్యంలో తెలంగాణ పోలీసు గంజాయి తాగేవారిని గుర్తించడాన్ని అన్ని పోలీస్ స్టేషన్లలోకి గంజాయి టెస్ట్ కిట్లు అందుబాటులోకి తీసుకొచ్చాయని, డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే గంజాయి టెస్టు నిర్వహించి వాటికి బానిసైన వారిని పట్టుకుంటామన్నారు. జిల్లాలో గంజాయి సేవించే వారి నుంచి పోలీసుల చేతిలో తప్పించుకోలేరని హెచ్చరించారు. కొన్ని యూరిన్ టెస్ట్ కిట్స్ తీసుకొచ్చాము. ఇప్పుడు ఆల్రెడీ జనరల్గా కూడా మనం కేసు రిజిస్టర్ చేస్తున్నాము. ఇప్పటివరకు ఈ సంవత్సరం 50 కేసెస్ రిజిస్టర్ నమోదైనాయి. ఇప్పుడు ఇది యూరిన్ టెస్ట్ కిట్స్తో కూడా ఈరోజు మనం దాదాపు 6 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు కన్జ్యూమర్స్ ఎవరైనా ఉండొచ్చు, ఇది పాజిటివ్ వస్తుంది యూరిన్ టెస్ట్ చేస్తే. దాంతో మనం ఈ 6 కేసెస్లో ఎవరెవరు వాళ్ళకి అమ్ముతున్నారు వాళ్ళకి కూడా పట్టుకొని వాళ్ళకి కూడా కస్టడీ తీసుకున్నాము. కొంతమంది కరీంనగర్ వాళ్ళు, కొంతమంది జగిత్యాల వాళ్ళు దానిలో ఉన్నారు. సో జనాలు ఆ పేరెంట్స్కి కూడా మీ పిల్లలు ఏం చేస్తున్నారు దానిపైన మీరు కొంచెం చూసుకోవాలి, మీ బాధ్యత ఉంటుంది. దానిలో మీరు చేరి దారిలో పోతున్నారు అంటే మనం ఒక డీ అడిక్షన్ సెంటర్ కూడా పెట్టాము, మన దృష్టిలో తీసుకొని అది కూడా మనం వాళ్ళకి మన సైడ్ నుండి కౌన్సిలింగ్ చేసి అది కూడా హెల్ప్ చేస్తాం.